Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 60వ శ్లోకము. శ్రీ భగవానువాచ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, స్వభావము పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మముచే బాగుగా బంధింపబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమున ఇచ్చగింపకున్నావో దానిని పరాధీనుడవై కర్మాధీనుడవై తప్పక చేసియే తీరుదువు. నిబద్ధ మనుజుడు తన కర్మచేతనే తాను బంధింపబడి ఉన్నాడు. బద్ధ అని చెప్పక నిబద్ధ అని చెప్పుట వలన బాగుగా బంధింపబడి ఉన్నాడని భావము. పూర్వజన్మ సంస్కారము అర్జునునకు యుద్ధము చేయునదిగా ఉండి ఉన్నదని త్రికాలజ్ఞుడగు భగవానుడు తెలుసుకున్నారు. కావుననే నేను యుద్ధము చేయను అని నీవు అనుకొనినను సంస్కార ప్రభావముచే యుద్ధము చేసియే తీరుదువు అని అర్జునునకు ధైర్యముగా తెలియజేయగలిగారు. ఇంత మాత్రము చేత పురుష ప్రయత్నము వ్యర్థమని ఎవరునూ తలంపరాదు. మనుజునకు పూర్వజన్మ సంస్కారము ఇహజన్మ పురుష ప్రయత్నము అని రెండు ఉన్నాయి. ఈ రెండింటికి ఎప్పుడు నిరంతరము జీవుని యందు సంఘర్షణ జరుగుచునే ఉండును. అందు ఇహజన్మ పురుష ప్రయత్నము అధికముగా ఉన్నచో పూర్వజన్మ సంస్కారము జయించి వేయబడును. ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారం ఎట్లున్నదో తెలియదు కనుక తీవ్ర పురుష ప్రయత్నముచే ఈ జన్మమందు దైవిక సంస్కారములనే అలవాటు చేసుకొనినచో పూర్వ దుస్సంస్కారము ఏవైనను ఉన్నచో అవి అన్నీయు వానిచే జయించి వేయబడును. ఇప్పటి ప్రయత్నము అధికముగా లేనిచో పూర్వ సంస్కారములే జయించును. కావున జీవుడు బహుజాగరూకుడై ప్రయత్నపూర్వకముగా దైవ సంస్కారములను అభ్యసించవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.